ఉప్పల్లోని రామంతపూర్ కేసీఆర్ నగర్లో కాంగ్రెస్ నాయకులు బస్తీబాట కార్యక్రమం నిర్వహించారు. మందమల పరమేశ్వరరెడ్డి నేతృత్వంలో స్థానిక నాయకులు బస్తీలలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత 10 ఏళ్ల పాలనలో రామంతపూర్ బస్తీల అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచాయని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల కాలంలోనే డ్రైనేజీ, రోడ్ల సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తుందన్నారు. బస్తీల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు మా వెంకటరెడ్డి డివిజన్ లో బస్తీ బాట భాగంగా ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వరరెడ్డి రావడం జరిగింది. ఈరోజు కాలనీ వాళ్ళ అందరితో బస్తీ బాటలో ఖాళీ సమస్యలు తెలుసుకొని, అంటే ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్డు సమస్య కానీ, ఈరోజు కాలనీలో ఒక 650 మీటర్లు పెండింగ్ ఉన్న డ్రైనేజ్ కూడా అది అక్టోబర్లో శాంక్షన్ చేస్తారని మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెండింగ్ ఉన్న రోడ్లు మొత్తం బాలకృష్ణ నగర్ బగాయత్ మొత్తం మనకి 6 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించాడు. ఆ రోజు ఇచ్చే శాంక్షన్ ఈ రోజు వచ్చి ఎక్కడెక్కడ కావాలని చెప్పి బస్సు కాలనీ వాసులతో మాట్లాడి అది చేయడం జరిగింది. అదేవిధంగా చిన్న సమస్యలు ఉన్నాయి. మొన్న ఇచ్చిన మాట ప్రకారం స్తంభాలు 22 స్తంభాలు వేయించాం బాలకృష్ణ నగర్ లో మేము. అదేవిధంగా స్ట్రీట్ లైట్ కానీ, అదేవిధంగా రోడ్ బస్సు కానీ, ఇలాంటి ఎన్నో కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు గవర్నమెంట్ ఉంది మాది కాబట్టి చేస్తున్నాము. ఎమ్మెల్యే లేడు, కార్పొరేటర్ ఎంపీ లేడు, ఏది లేకున్నా రేవంత్ రెడ్డి అండతోని ఈరోజు పరమేశ్వరరెడ్డి సహకారంతో ఈ కాలనీలో డెవలప్మెంట్ చేస్తున్నాము. ఈరోజు ఎక్కడున్న సమస్యలు మా కాలనీ వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తే